ల్యాండ్ ఎక్కడ లీజ్కి తీసుకున్నారు, ఎన్ని ఎకరాలు తీసుకున్నారు, అండ్ ఒక ఎకరం కాస్ట్ ఎంత పడింది. సో అందరికీ నమస్కారం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నేను అగ్రికల్చర్ ల్యాండ్ హైదరాబాద్ దగ్గరలో లీజ్ తీసుకొని ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి వీడియో పెట్టినప్పటి నుండి నా డిఎమ్స్లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అందరూ ఒకటే అడుగుతున్నారు, ల్యాండ్ ఎక్కడ లీజ్కి తీసుకున్నారు, ఎన్ని ఎకరాలు తీసుకున్నారు, అండ్ ఒక ఎకరం కాస్ట్ ఎంత పడింది. సో చాలా డిఎమ్స్ అండ్ చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. అందరికీ ఒక్కోసారి రిప్లై ఇచ్చే బదులు మీకున్న అన్ని డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తా. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అంటే, ఎవరైనా ఫార్మింగ్ చేద్దాం అనుకున్నా, ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నా, లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ లీజ్కి తీసుకొని చేద్దాం అనుకున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళతోనైతే షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వీడియోలోకి వస్తే, నేను ల్యాండ్ ఎక్కడ తీసుకున్నా, ఎంత కాస్ట్ ఉంది అని చెప్పే ముందు, అసలు హైదరాబాద్కి నియర్ బై ప్లేసెస్లో మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి లీజ్కి, ఏ ప్లేసెస్లో మనం ఫార్మింగ్ చేయొచ్చు అనేది చెప్తాను. సో ఫస్ట్ అయితే మనకి ఇటు ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ సైడ్ అయితే ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు. సో ఈ 3 ఏరియాస్లో అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్. నెక్స్ట్ ఇంకా సౌత్ హైదరాబాద్లో చూస్తే తుక్కుగూడ, మహేశ్వరం. ఇంకా వెస్ట్ హైదరాబాద్ అయితే ఇంకా మేడ్చల్, తూప్రాన్. సో ఈ ఏరియాస్ మనకి హైదరాబాద్కి నియర్ ఉండి అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్లేసెస్లలో నేనైతే తుక్కుగూడ, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, సో ఈ విలేజెస్ అన్నిట్లలో చూసిన 1 ఇయర్ నుంచి చూస్తున్నా అనమాట. అయితే మనకి ల్యాండ్స్ ఎట్లా రెంట్కి ఇస్తున్నారు అనేది చెప్తా. సో ఇందులో 2 టైప్స్ ఉంది. ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా, వాళ్ళకి కొంతమందికి ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎన్ఆర్ఐస్ కాబట్టి యూఎస్లో అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ ల్యాండ్స్. లేదు అంటే ఆ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కమర్షియల్గా వేరే బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్స్ లీజ్కి ఇచ్చేస్తున్నారు అనమాట, ఫార్మింగ్కి అయినా, లేదంటే మీరు ఏదైనా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే. సో ఈ 2 టైప్స్లో వేరియేషన్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఎన్ఆర్ఐస్ అయితే వాళ్ళ ల్యాండ్స్ ఎంతో కొంత కాస్ట్కి ఖాళీగా ఉంచే బదులు వాళ్ళు మెయింటెనెన్స్ ఉంటుంది కదా అని చెప్పి తక్కువ కాస్ట్కి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడే ఉన్న ఇండియన్స్ విలేజెస్లలో ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ కాస్ట్కి చెప్తున్నారు. సో మనం ఫామ్ ల్యాండ్స్ వెతికేటప్పుడు ఈ ఏరియాస్లో వెతకాలి. అండ్ కాజాగూడ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి, బట్ అది చాలా కమర్షియల్ ప్లేస్ కాబట్టి మనకి కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మేము ల్యాండ్స్ వెతికినప్పుడు మెయిన్గా డైరెక్ట్గా ఎవరిదైతే ల్యాండ్ ఉందో వాళ్ళతోనే అప్రోచ్ అయ్యి వెళ్ళిపోయినాం. మిడిల్ మ్యాన్స్తో అయితే అస్సలు వెళ్ళకండి. బికాజ్ మిడిల్ మ్యాన్స్తో వెళ్తే వాళ్ళు రియల్గా ఓనర్స్ చెప్పే లీజ్ రేట్ ఒకటి ఉంటుంది, మనకి చెప్పే రేట్ ఒకటి ఉంటుంది అనమాట. అండ్ మనం డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి ఎన్ని ఇయర్స్కి మనకి లీజ్ కావాలి, మనం ఏం పంటలు వేద్దాం అనుకుంటున్నాం, లాంగ్ టర్మా లేదంటే 1 ఇయర్ 2 ఇయర్స్లో అయిపోయే క్రాప్సా, దాన్ని బట్టి మాట్లాడుకోవాలి. అండ్ లీజ్ అగ్రిమెంట్ అనేది డెఫినెట్గా మనకి నోరుతో అంటే ఇట్లా మాటలు మాట్లాడుకొని పేమెంట్స్ కాకుండా పేపర్ ప్రూఫ్స్ అనేటివి డెఫినెట్గా తీసుకోండి. ఒకవేళ మీరు 5 ఇయర్స్కి లీజ్ తీసుకుంటున్నాం అని అనుకుంటే 5 ఇయర్స్కి ఇట్లా పలానా వ్యక్తి దగ్గర మేము లీజ్ తీసుకుంటున్నాం అని చెప్పి రాయించుకొని బాండ్ పేపర్స్ అయితే తీసుకోండి. ఇంకా కొంతమంది మెయిన్గా అసలు మేజర్ డౌట్ ఏంది అంటే, ఎంత డబ్బులు, ఎంత కాస్ట్ ఉంది ఇయర్కి అని చెప్పి. సో ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి అనమాట. కొంతమంది ఏమో మంత్లీ వైజ్ మంత్కి 3,000 4,000 రెంట్కి అట్లా ఇస్తారు. సో దాన్ని బట్టి 35,000 to 45,000. లేదు కొంతమంది ఏంటంటే ఎక్కువ ఇయర్స్ తీసుకున్నప్పుడు మనకి ఇయర్ వైజ్ ఇస్తున్నారు అనమాట, ఇయర్కి 30,000 40,000 అట్లా. ఇందాక నేను చెప్పిన మహేశ్వరం, నాచారం, కందుకూరు, తుక్కుగూడ ఈ ఏరియాస్లో ఏంటి అంటే మనకి 30,000 నుంచి 35,000 40,000 వరకు ఉంది. అండ్ ఇబ్రహీంపట్నం, ఇంకా కాజాగూడ అట్లాంటి కొన్ని ఏరియాస్లలోనేమో ఈ తూఫ్రాన్, మేడ్చల్ ఇటన్నీ కూడా 45,000 to 50,000 60,000 పర్ ఇయర్ ఉన్నవి కూడా ఉన్నాయి. దాంట్లో వాటర్ ఫెసిలిటీకి వేరే ల్యాండ్స్ ఉంటాయి, అండ్ వాటర్ ఫెసిలిటీ లేనివి అంటే కొన్ని ఇండస్ట్రీస్ కోసం తీసుకునే వాళ్ళకి వేరే కాస్ట్లు ఉన్నాయి అన్నమాట. మేము చూస్ చేసుకున్నది అయితే ఇబ్రహీంపట్నం దగ్గర. సో ఇది మాకు ఇచ్చింది మాకు తెలిసిన వాళ్ళే, లైక్ కమర్షియల్గా ఏం కాదు. అండ్ ల్యాండ్ వెతికేటప్పుడు మేము ఏమేమి ఫేస్ చేసినామో చెప్తా. ఇప్పుడు డైరెక్ట్గా మేము ఉండేదైతే స్పెసిఫిక్గా హైదరాబాద్లో, బట్ మా ప్రాపర్టీస్, మా అడ్రస్ అంతా కూడా విలేజే. సో ఇక్కడ ఫార్మర్స్ నమ్మాలి అంటే కష్టం, బికాస్ బయట జరుగుతున్న స్కామ్స్కి చాలామంది మేము వాళ్ళ ల్యాండ్ తీసుకెళ్ళిపోయి వాళ్ళ పాస్బుక్స్ అన్ని పెట్టుకొని ఏమైనా స్కామ్ చేయడానికి వచ్చినామా అన్నట్లు కూడా ట్రీట్ చేసిరు అనమాట.
సో మనం ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆ ఓనర్తో మాట్లాడినప్పుడు మనకి ఆ ఫ్రెండ్లీ నేచర్ కానీ వాళ్ళకి మన మీద ఉన్న ట్రస్ట్ కూడా ఇంపార్టెంటే. బికాస్ మనం లాంగ్ టర్మ్ వాళ్ళతోని జర్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి చూస్ చేసుకునేటప్పుడు మంచి ఫార్మర్స్ని చూస్ చేసుకోండి. అండ్ ఆల్సో ల్యాండ్ చూసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది, దాంట్లో ఏమన్నా వేసిర్రా ఏమన్నా వేయలేదా, అంటే ఆ ల్యాండ్ సూటబులా కాదా అనేది మనకి డెఫినెట్గా తెలియాలి. ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అవిటిని మళ్ళీ మనం స్క్రాచ్ నుంచి మోడిఫై చేసుకొని ఫార్మింగ్ చేయాలి అని అంటే మనం మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ అక్కడే అయిపోతుంది. ఆల్రెడీ మనం లీజ్కి రెంట్ పే చేస్తున్నాం కాబట్టి నీట్గా ఉన్న ల్యాండ్ లేదంటే ఆల్రెడీ మంచి మెయింటెనెన్స్ ఉన్న ల్యాండ్స్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోలో నేను ఆల్రెడీ మీకు ఎక్కడెక్కడ ప్లేసెస్లలో ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయో చెప్పిన, ఎంతెంత ప్రైజెస్కి అవైలబుల్ ఉన్నాయో చెప్పిన, అండ్ ఏమేం ఇన్స్ట్రక్షన్స్ మనం చూసుకోవాలి అనేది కూడా చెప్పిన. సో ఫార్ నాకు వచ్చిన డౌట్స్ అయితే ఇవి. అండ్ చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్టింగ్ నుంచి చేయాలి అంటే ఏం చేయాలి అని కూడా కామెంట్స్ చేస్తారు. దానికోసం అయితే ఇంకా నేను ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో నాకు వచ్చిన డిఫికల్టీస్, దాంట్లో నేను సెట్ చేసుకున్న థింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ చెప్తా. ఇంకా ఇంతవరకు ల్యాండ్ డీటెయిల్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.